హాయ్, నేను మీ గీతు ఫ్లాలెస్. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ లాంగ్ వీడియో అండి. ఇంతకుముందు ఏవో చిన్న చిన్న షార్ట్స్ వీడియోస్ పోస్ట్ చేశాను. ఓకే, మనం వీడియోలోకి వచ్చేద్దాం. ఈ వీడియో ఏంటంటే నాకు కొంచెం ఫీవర్ ఉంది, జలుబు ఇంకా దగ్గు కూడా ఉంది. నేనేంటంటే ఎక్కువ రోజులు ఇంట్లో ఉండలేనన్నమాట. వీకెండ్ వస్తే బయటకు వెళ్ళిపోవాలి. సో ఇంకా చెన్నైకి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ మేము చెన్నైకి వెళ్ళాలని 2 వీక్స్ ముందు నుంచే ప్లాన్ ఉండే, కానీ నాకు మధ్యలో ఫీవర్ వచ్చింది. మధ్యలో కొంచెం వర్క్స్ ఉండడం వల్ల వెళ్ళలేదు. ఈసారి ఫీవర్ వచ్చినా పర్లేదు అని చెప్పి వెళ్ళిపోవాలని చెప్పి ఫిక్స్ అయిపోయి స్టార్ట్ అయిపోయాను అనమాట. అంటే ఏదో జ్వరం వచ్చింది కదా అని చెప్పి మన ప్లాన్స్ మనం ఆపుకోలేం కదా, అలా అనమాట. ఎందుకు అంతలా నవ్వుతున్నానంటే, ఓకే, ఫస్ట్ ఇతనైతే గణేష్, నా ఫ్రెండ్. ముందు ముందు చాలా వీడియోస్లో కూడా ఉంటాడు. ఎందుకు అంతలా నవ్వుతున్నానంటే, నేను ఆల్రెడీ చాలా వీడియోస్ తీశాననమాట. బట్ ఏది పోస్ట్ చేయలేదు. తను ఏమంటున్నాడంటే, ఎన్ని వీడియోస్ తీస్తే ఏం లాభం చెప్పు, నువ్వు పోస్ట్ చేయవు, ఏమీ చేయవు అని అంటున్నాడు. ఇంకోటి ఏమంటున్నాడంటే, నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియోకి ఆర్ పోస్ట్కి మా అమ్మ నాకు కామెంట్ చేస్తుంది. సో అది చెప్తున్నాడు అనమాట. ఏముంది, నువ్వు పోస్ట్ చేస్తావు, మీ అమ్మ కామెంట్ పెడుతుంది, క్యూట్ కీర్తి, సూపర్ కీర్తి అని కామెంట్ పెడుతుంది, అంతే కదా అని చెప్పి చెప్తున్నాడు. సో నాకు అది నవ్వు వస్తుంది, అందుకని అంతలా నవ్వుతున్నాను. అండ్ నా ఫ్రెండ్ సౌజీ కూడా కామెంట్ చేస్తుంది, తన గురించి కూడా చెప్తున్నాడు. తను కూడా కామెంట్ చేస్తుంది, నువ్వు ఇట్లా రిప్లై ఇస్తావు అని చెప్పి తనని ఇమిటేట్ చేస్తున్నాడు అనమాట. నేను మళ్ళీ నా లోకల్లోకి వచ్చేసాను. జస్ట్ సాంగ్స్ పెట్టుకొని వైబ్ అవుతూ ఉన్నాను. ఇంకా అక్కడెవరో ఒక ఆవిడ కుక్క బొమ్మ అమ్ముతూ ఉంది. అది చూసి గణేష్, నీ బొమ్మ అమ్ముతున్నారు, తీసుకుంటావా, కార్లో పెట్టుకో అని అంటా అన్నాడు. అసలు కార్లో వెళ్తూ సాంగ్స్ వింటూ ఉంటే ఎంత మంచిగా ఉంటుందో కదా. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను. వెళ్ళే అంతసేపు సాంగ్స్ వింటూ ఎంత వైబ్ అవుతానో నేను. సాంగ్స్ వింటున్నప్పుడు నాకంటే పిచ్చోళ్ళు ఇంకెవరు ఉండరేమో. అసలు పిచ్చిదానిలాగా ఎగురుతాను, పిచ్చిదానిలా చేస్తాను. ఇంకా చెక్ పోస్ట్ దగ్గర ఆగాము. చెక్ పోస్ట్ దగ్గర ఆగినప్పుడు వెనకాల వాళ్ళు చూస్తున్నారంట. గణేష్ చెప్తున్నాడు, ఓసే ప్లీజే బాబు, కొంచెం కొంచెం చూసుకొని చెయ్యి, వెనకాల ఉండే వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తున్నాడు. మీరు గమనిస్తే నాకు ఇప్పటికీ వాయిస్ సరిగ్గా లేదు. వాయిస్ మాత్రం కొంచెం డిఫరెంట్గానే ఉంది, ఇంకా నార్మల్ అవ్వలేదు, ఇంకా అట్లనే ఉందన్నమాట. ఈ వీడియో తీస్తున్నప్పటికీ 1 వీక్ అవుతుంది. నేను డబ్బింగ్ చెప్తున్నప్పటికీ 1 వీక్ అవుతుంది. ఈ వీడియో తీసి లాస్ట్ వీక్ తీశాను, ఇప్పుడు డబ్బింగ్ చెప్తున్నాను అనమాట. ఇప్పటికీ నా వాయిస్ చేంజ్ అవ్వలేదు. అలా ఉన్నా కూడా నేను నా పార్టీకి నేను ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను అనమాట. అరుస్తున్నాను, గోల చేస్తున్నాను. అంటే అక్కడ రూబా రూబా సాంగ్ వస్తుంది, నాకు చాలా ఇష్టం ఆ సాంగ్, చిన్నప్పటి నుంచి పిచ్చి అసలు. సో అట్లా ఇంకా కొంచెం ఎనర్జీని ఇస్తుంది అనమాట అట్లాంటి సాంగ్స్ వింటుంటే. అలా పాటలు పాడుకుంటూ మనమైతే సిటీలోకి వచ్చేసాము. నాకెందుకో ఈ మధ్య చాలా నచ్చేస్తున్నాయి ఈ పూల చెట్లు ఇవంతా. ఎక్కడ చూసినా ఫోటో కానీ వీడియో కానీ ఖచ్చితంగా తీస్తున్నాను. నా గ్యాలరీ మొత్తం ఇవే ఉన్నాయి అసలు. చెన్నైకి రాగానే చేసే ఫస్ట్ పని ఏంటంటే విఆర్ మాల్కి వెళ్ళిపోవడం. ఎందుకో అట్లా అలవాటైపోయింది. చాలాసార్లు బైక్ల మీద వచ్చాం, ఇప్పుడు ఫస్ట్ టైం కార్లో వచ్చామన్నమాట. ఏంటంటే ఇంతకుముందు బైక్లలో వచ్చేవాళ్ళం అని చెప్పా కదా. బైక్ మీద వచ్చేటప్పుడైతే అనుకునే వాళ్ళం, అబ్బా కారు ఉంటే ఎంత బాగుండేది, కారులో వచ్చేవాళ్ళం కదా ప్రశాంతంగా అని అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు కారులో వస్తుంటే ఎట్లుందంటే, ఎందుకు ఇట్లా ఇక్కడంతా వెయిట్ చేయడం, అదే బైక్ ఉంటే ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతాం కదా అని అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే పార్కింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడాలి. పార్కింగ్కి ప్లేస్ ఉండదు, ఎక్కడ పడితే అక్కడ పెట్టలేం కారు. కొంచెం ఎక్కడైనా దూరంగా పెట్టి ప్లేస్ ఉండే దగ్గర పెట్టి అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళాలన్నమాట. అగైన్ మనం పార్కింగ్ ప్లేస్కి వచ్చేసాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. కార్ ఎక్కడ పెట్టామో మర్చిపోయాము, సో మొత్తం వెతికామన్నమాట. స్లిప్ కూడా లేదు, మిస్ అయిపోయింది మా దగ్గర. ఈ ఎల్లో లైటింగ్లో నేను చాలా బాగా కనిపిస్తాను, అందుకని నాకు చిన్న క్లిప్ తీసుకున్నా. సేమ్ ఇదే ప్లేస్లో ఎక్కడో కార్ పెట్టి మర్చిపోయాం లాస్ట్ టైం. విష్ణు, నేను, గణేష్ ఒక్కొక్క మూలకెళ్ళి వెతికామన్నమాట ఎక్కడుంది కార్ అని చెప్పి. ఫన్నీ మెమరీస్ అసలు అవంతా. మేమైతే కార్ పార్కింగ్ చేసాము, ఇంకా బయటకు వెళ్ళిపోతున్నాము. ఎందుకో తెలీదు, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎక్కువ స్టార్ట్ అయిపోయాయి. సరే అని చెప్పి వాటర్ తాగుతున్నా. గణేష్ని తాగుతావా అని అంటే వద్దు అని చెప్పాడు. సరే అని వెళ్ళిపోయా. చాలా ఆకలేస్తుంది మా ఇద్దరికి, ఎందుకో తెలీదు. బయటకు వస్తే చాలా ఆకలేస్తుంది, ఇంట్లో ఉంటే అంత ఆకలేయదు. ఇంకా వెళ్ళి కేఎఫ్సీ ఆర్డర్ చెప్పాము. కేఎఫ్సీ వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పి మేమిద్దరం ఊరికే అట్లా తిరుగుతున్నాం అనమాట. మేము వెళ్ళిన టైంకి హెచ్ఎన్ఎంలో సేల్ నడుస్తుంది. నాకు అక్కడ ఒక ప్యాంట్ చాలా నచ్చింది. సరే అని చెప్పి ట్రై చేస్తే అస్సలు ఫిట్టింగ్ బాగాలేదు. ఇంకా సరే అని వచ్చేసాను.
నాకు కేఎఫ్‌సీ అంటే పిచ్చి అసలు. ఎప్పుడు కేఎఫ్‌సీ తినాలన్నా ఎంత ఎక్సైట్ అయిపోతానో. అబ్బా! కేఎఫ్‌సీ, కేఎఫ్‌సీ అంట. అంటే కేఎఫ్‌సీ గుర్తుకొచ్చిందంటే క్రేవింగ్స్ వచ్చేస్తాయి నాకు. అబ్బా! తినాలి, తినాలి అని. సగం అందుకే చెన్నైకెళ్తానేమో నేను. ఇప్పుడు గుర్తుకొస్తుంది కేఎఫ్‌సీ తిని 2, 3 డేస్ గూడా గడిపేసాం మేము. అట్లా అంత ఇష్టం అనమాట కేఎఫ్‌సీ అంటే. అసలెంత క్రిస్పీ ఉందో తెలుసా? నేను నార్మల్‌గా 2 పీసెస్ తింటాను. కానీ ఈసారి నాకు 3 తినాలనిపిచ్చింది. యాక్చువల్లీ 5 లెగ్స్ చెప్పుకున్నాము. 2 నాకు, 3 తనకి అని చెప్పి. బట్ నాకు 3 తినాలనిపిచ్చింది. నేను ఇంకోటి కూడా తీసుకొని తినేస్తున్నాను. దాని తర్వాత సరేలే పాపం అని చెప్పి కొంచెం తిని, కొంచెం ఇదిగో నువ్వు తిను గణేష్ అని చెప్పి ఇచ్చాననమాట. మేమిప్పుడు మ్యాక్స్‌కెళ్ళాము. గణేష్ ఏవో షర్ట్స్ ట్రై చేస్తున్నాడు. నాకేమో చాలా నీరసం వచ్చేస్తుంది. కూర్చోడానికి కూడా అక్కడ ఏం లేదు. చాలా కష్టపడ్డాను. ఎనర్జీ లెవెల్స్ అన్నీ తగ్గిపోయాయి. కానీ నేను ఏదో ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇంటికి వెళ్ళాలి. కాదు. ఇంటికి వెళ్ళాలి. నాకేమో ఎనర్జీ లెవెల్స్ అన్నీ పడిపోయాయని తెలిసాక గణేష్ లేదు ఇంక ఇంటికి వెళ్ళిపోవాలని అంటూ ఉన్నాడు. నేను లేదు ఇంకోసేపు ఉందాము అని చెప్పి అంటూ ఉన్నాను అనమాట. నాకే అనుకుంటూ రాదు. ఇంకా కాసేపు అట్లా తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు తీసుకున్న వీడియో ఇది. ఎందుకో ఈ వీడియో నాకు చాలా నచ్చింది. ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. జూడియోకి వెళ్ళాలి, కొంచెం షాపింగ్ ఉంది అని చెప్పి సరే లేట్ అయిపోతుందని చెప్పి స్టార్ట్ అయిపోయాము. ఏమైందో ఏమో తెలియదు కానీ పొద్దున ఎక్కులు వచ్చాయి కార్ పార్క్ చేస్తున్నప్పుడు. సేమ్ ఇప్పుడు కార్ తీయడానికి వచ్చినప్పుడు అదే ప్లేస్లో మళ్ళీ ఎక్కులు స్టార్ట్ అయ్యాయి. ఏమైందో అర్థం కాలేదు నాకు. నేను ఆలోచిస్తూ ఉన్నా ఏమవుతుంది అసలు, ఎందుకు ఇట్లా ఎక్కులు వస్తున్నాయని చెప్పి ఏదో ట్రాన్స్లో ఉన్నాను అనమాట నేను. చిన్నప్పటి నుంచి కొన్నిటికి భయపడతాం కదా! అట్లా నేను కారులో వెళ్ళడానికి భయపడేదాన్ని. ఎందుకంటే నాకు అసలు కార్ సెట్ అవ్వదు. ఖచ్చితంగా సిక్ అయిపోతాను లేదా వామిటింగ్స్ అయితాయి. అందుకని అసలు కారులో వెళ్ళేదాన్ని కాదు. కానీ ఇప్పుడు కారు నేర్చుకున్నప్పటి నుంచి చాలా మంచిగుంది. సడెన్‌గా వర్షం పడడం స్టార్ట్ అయింది. వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది. చాలా చల్లగా చాలా బావునింది. నాకేమో చాలా పెద్ద వర్షం పడుతుందని, గణేష్ ఏమో నీ బొంద అంత పెద్ద వర్షం కాదది. చూడు జనాలు నడుస్తున్నారు అని చెప్పి చూపిస్తున్నాడనమాట. లేదు లేదు పెద్ద వర్షం పడుతుంది అని అంటున్నాను నేను. లేదు చూడు నడుస్తున్నారు చూడు అని చెప్పి చూపిస్తున్నాడు. ఈ వీడియో రికార్డ్ అవుతున్నంత సేపే వర్షం పడింది. దాని తర్వాత వెంటనే ఎండొచ్చేసింది. అసలు వర్షం పడ్డాక వెంటనే ఎండొస్తే ఎట్లుంటుందో తెలుసు కదా! అలా అనిందనమాట. వర్షంలో మంచిగా టీ తాగుదాం అనుకున్నాము. ఈ ఎండ స్టార్ట్ అయిపోయాక టీ అన్న మాటే మర్చిపోయాము అసలు. కొన్ని డైలీ వేర్ టీ షర్ట్స్ తీసుకొని ఇంకా కిందకొచ్చేసాము. రాగానే ఈ లిప్‌స్టిక్స్ కనిపించాయి. ఇవి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూశాను. నాకప్పుడు ఓకే ట్రై చేద్దాము వెళ్ళినప్పుడు అనిపించింది. నేను ఇంకెళ్ళగానే అవి కనిపించాయి. కానీ నాకు అర్థం కాలేదు న్యూడ్ కలర్ తీసుకోవాలా ఆర్ బ్రైట్ కలర్ తీసుకోవాలా అని. కానీ నేను ఫైనల్‌గా న్యూడ్ కలరే తీసుకున్నాను. అదే సెట్ అయింది నాకు. ఇంకా అవి బిల్లింగ్ ఏపించుకునేసి స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ లేట్ అయితే ఇంకా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతాము. ఎందుకు అనవసరంగా అని చెప్పి స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి.
ఎవ్రీ టైం ఇంటికి రిటర్న్ వెళ్తున్నప్పుడు బిర్యానీ తీసుకెళ్తాము ఆర్ అక్కడ తింటాము లేదా ఇంటికి తీసుకెళ్ళి తింటాము. ఇప్పుడు ఆకలి లేదు ఇద్దరికి, సో ఇంటికి తీసుకెళ్ళి తిందామని బిర్యానీ బ్రదర్స్కి వచ్చాము. ఇక్కడ బిర్యానీ చాలా బాగుంటుంది. గణేష్ కార్ లాక్ వేసాడో లేదో గుర్తులేదు, సో మళ్ళీ చూసుకుంటున్నాడు. ప్రతిసారి ఇదే జరుగుతుంది. నేను ఇక్కడ ప్రతిసారి పడిపోతా. మటన్ బిర్యానీ అయిపోయిందంట, ఇంకా చికెన్ బిర్యానీ పార్సల్ చేయించుకున్నాము. ఎందుకు రా సైడ్కి వెళ్తున్నావు? వెళ్ళిపోదామని. ఇంతసేపు ఓవరాక్షన్ అక్కడంతా పుడుతుంది. పోనీ మా ముందు చాలా ట్రాఫిక్ ఉంది, చాలామంది సైడ్ నుంచి వెళ్ళిపోతున్నారు. వెళ్ళేంత ప్లేస్ ఉంది కానీ గణేష్ వెళ్ళాడంట, ఎందుకంటే సైడ్ అంతా బుడదుంది అని చెప్పాడు. ఇప్పుడేమో చూస్తున్నాడు వెళ్దామో వద్దా అని. మళ్ళీ నేనేమో అనుకుంటానేమో ఇంతసేపు వెళ్ళలేదు కదా, ఇప్పుడు వెళ్తే ఈ పిల్ల నవ్వుకుంటుంది అని చెప్పి అసలు వెళ్ళట్లేదు. ఎంత లేట్ అయినా నేను రోడ్డు మీదే వెళ్తానని చెప్పి ఆ రోడ్డు మీదే తీసుకొచ్చాడు. తినేమో వెళ్ళడంట అటువైపు, వెళ్ళే వాళ్ళు కూడా తిడుతున్నాడు, కాసేపు ఆపుకోలేకున్నారు అది ఇది అని. నేనేమో నవ్వుతూ కూర్చున్నాను. సో అది ఇవాళ వీడియో. మేమైతే ఇంటికి వచ్చేసాము. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.